జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు తెలుసుకునే ముందుగా అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిళ్లు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలు కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు అనేవి కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. మనము సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఫలితాలు అనేవి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. అందులో రవి ఫలితాలు. కుంభరాశి వారికి రవి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు 7వ స్థానంలోను, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 8వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. 7, 8 రాశుల్లో సంచారము చెడు ఫలితాలని ఇస్తుంది. ఎక్కువగా గొడవలు, ఆటంకాలు, ఎదురు దెబ్బలు ఉంటాయి. కలత్రంతో సర్దుబాటు అనేది ఉండదు. ఈ ఇంట కాలు అనేది నిలవదు. అంటే ఇంట్లో ఉండాలని అస్సలు అనిపించదు. జీర్ణకోశ వ్యాధులు పెరుగుతాయి. విభిన్న మార్గాల్లో బాధలు అనేవి పెరుగుతాయి. వృత్తి వ్యాపారాదుల్లో చేదు అనుభవాలు అనేవి ఏర్పడతాయి. అనవసరమైన గొడవలు, శత్రుత్వం
ఉత్కంఠ, నిరుత్సాహము, అధికారులతోనూ కలత్రంతో కూడా గొడవలు ఏర్పడతాయి. సంతానానికి చేటు అనేది కలుగుతుంది. ఇలాంటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఇందులో కేవలం 20% మాత్రమే ఫలితాలు అనేవి జాతకుడు పొందుతాడు. ఎందుకంటే ఈ రాశిలో రవి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి. ఇక కుజుడు యొక్క ఫలితాలు. కుంభరాశి వారి కుజుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 5వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచరించే కాలంలో మనసు అనేది సరిగా పనిచేయదు. చిన్న చిన్న విషయాలు కూడా అధికంగా కోప్పడవలసి వస్తుంది. ఇతరులతో విరోధాలు అనేవి పెంచుకుంటూ ఉంటారు. ధనాదాయం విషయంలో లోపం అనేది కనిపిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు లోపిస్తాయి. ఆరోగ్యంతో కొరత ఏర్పడుతుంది. ఆరోగ్యం అనేది సరిగా ఉండదు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దొరికిందేదో తినవలసి వస్తుంది. ఈ రాశిలో కుజుడు లోహమూర్తిగా ఉండడం చేత 50% చెడు ఫలితాలు అనేవి జాతకుడు పొందే అవకాశం ఉంది. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు 6వ స్థానంలోను, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు సప్తమంలోను, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు అష్టమంలోను సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో శుభ ఫలితాలను ఇస్తాడు. అన్ని విధాలుగా సుఖశాంతులు ఉంటాయి. కోరినవన్నీ సమకూరుతాయి. వస్త్రాభరణ ప్రాప్తి, సేవక జనుల సహాయము, ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. కీర్తి ప్రతిష్టలు ఇనబడింపజేసే రీతిలో నడుచుకుంటూ ఉంటారు. విజయ పరంపరలతో ధనాదాయం అనేది బాగుంటుంది. ఇక ఇందులో 70% శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం ఉంది. 7వ స్థానంలో సంచరించే సందర్భంలో స్త్రీ మూలకంగా గొడవలు అనేవి ఉంటాయి. సుఖశాంతుల కొరత ఏర్పడుతుంది. బంధువర్గం నుంచి ద్వేషం అనేది ఉంటుంది. భార్యాభర్తలకు ఈ స్థానంలో ఉండడం అనేది అంతా మంచిది కాదు. అడ్డంకులు ఎదురవుతాయి. 8వ స్థానంలో బుధుడు శుభ ఫలితాన్ని ఇస్తాడంటే 8వ స్థానంలోకి ఎప్పుడు వస్తాడంటే సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు 8వ స్థానంలోకి బుధుడు వస్తాడు. అప్పుడు 8వ స్థానంలోకి గురుడు సంచరించినప్పుడు బుధుడు సంచరించినప్పుడు శుభ ఫలితాలు పొందుతాడు. లాభకరమైన దూర ప్రయాణాలు అనేవి ఉంటాయి. ఉద్యోగ వృద్ధి కలుగుతుంది. భూభవనాల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచన శక్తితో పాటుగా మానసికమైన శాంతి ఉంటుంది. కానీ లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి కేవలం 20% మాత్రమే శుభ ఫలితాలను ఈ జాతకులు పొందే అవకాశం ఉంది. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి గురుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో గురుడు 4వ రాశిలో సంచరించే కాలంలో కృషిలో లోపం లేకపోయినా నష్టాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఎంత కష్టపడ్డా కూడా నష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కష్ట నష్టాలు, గాయాలే కాకుండా ఆస్తి నష్టం కూడా ఉంటుంది. ఇంట బయట మానసికమైన అశాంతి అనేది ఉంటుంది. కష్టపడింది అంతా కూడా వృధాగా పోతుంది. పదవీ భంగం అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఖర్చులకు సరిపోయే ఆదాయం అనేది ఉండదు. 4వ స్థానానికి వేదస్థానమైన 5లో కుజుడు స్థితి చెంది ఉండడం వల్ల కొంచెం చెడు ఫలితాలు తక్కువగా జరిగి కేవలం 20% మాత్రమే చెడు ఫలితాలు అనేవి జరిగే అవకాశం అనేది ఉంది. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 8వ స్థానంలోను, సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 9వ స్థానం అంటే భాగ్యస్థానంలోనూ సంచరిస్తున్నాడు. 8వ ఇంటిలో సంచరించే కాలంలో కష్టాలు తొలగి కోరికలు అనేవి నెరవేరుతాయి. బంధుమిత్రుల ఉత్సాహంతో సహాయ సహకారాలు అందిస్తారు. నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి. వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. స్త్రీ మూలకంగా సుఖ సంతోషాలు ఉంటాయి. ఇందులో కేవలము 50% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే 8వ స్థానానికి వేదస్థానమైన 5లో కుజుడు యొక్క స్థితి చెంది ఉండడం మరియు అష్టమ స్థానం కుజుడికి నీచ స్థానం కావడం వలన. ఇక శని యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి శని సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచరించే సమయంలో ఏలినాటి సమయం అని అంటారు.
3 విడతలు అంటే 2.5 సంవత్సరాల కాలమున 7.5 సంవత్సరాలకు ఏలినాటి శని అవుతుంది. అంటే ఒక్కొక్క రాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటాడంటే 2.5 × 3 వేసుకుంటే 7.5 సంవత్సరాలు అనేది ఉంటుంది. అయితే జన్మరాశిలో ఉన్నప్పుడు మధ్య విడతలోనికి ఉంటుందంటే తను ఉన్న రాశి నుంచి వెనక రాశి, తన జన్మరాశి, తర్వాత రాశి, ఈ 3ని కలిపితే దీన్ని ఏలినాటి శని అంటారు. అంటే జన్మరాశిలో వచ్చేటప్పుడు అంటే మధ్యలోకి వస్తాడు. జన్మరాశిలో ఉన్నప్పుడు మధ్య విడతలోకి వస్తాడు. మధ్య విడతలోకి 2.5 సంవత్సరాల కాలం. ఈ కాలంలో శని అందరినీ బాధిస్తాడు అనుకోవడం అనేది చాలా భ్రమ. శుభకార్యాలను కూడా జరుపుతాడు, వివాహం అవుతుంది, సంతానాన్ని ఇస్తాడు, అలాగే ఘోరమైన ఆపదలను కూడా కలిగిస్తాడు. అష్టక వర్గులో ఈ రాశిలో ఉండే బిందువుల సంఖ్యలను బట్టి ఫలితాల్లో మార్పులు అనేవి ఉంటాయి. సాధారణంగా ఈ కాలం అనేది అంత మంచిది కాదు. అత్యధిక శ్రమ ఉంటుంది, ఫలితాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. కుట్రలకు, కుతంత్రాలకు లోను కావచ్చు. సంతానానికి, కలత్రానికి కూడా కీడు అనేది జరగవచ్చు. ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడవచ్చు. నానావిధ రోగాల బాధ అనేది వీరికి ఉంటుంది. ఇక కుంభరాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలను తెలుసుకుంటే, రాహువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో సంచరించే సందర్భంలో గొడవలు, మనస్తాపం, అపకీర్తి, ధన నష్టం, కష్టాలు, కుటుంబంలో అశాంతి, వాక్ సరిగా లేకపోవడం వంటివి జరుగుతాయి. ఇందులో కేవలం 50% మాత్రమే అశుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఈ రాశిలో రాహు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కుంభరాశి వారి కేతువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అష్టమంలో సంచరిస్తూ ఉన్నాడు. 8వ స్థానంలో చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. ఆందోళన, క్రూర జంతు భయము, కార్యనాశం అంటే పనులు ఆగిపోవడం, ప్రయాణాలు చేయడం ద్వారా అలసిపోవడము, పెనాల్టీస్ రావడం వంటి ఫలితాలనే వెలువడతాయి. కానీ కేవలం 50% మాత్రమే చెడు ఫలితాలు పొందుతాడు. ఎందుకంటే ఈ రాశిలో కేతువు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి. జై శ్రీమన్నారాయణ.